ఎలాన్ మస్క్ సరికొత్త ఇన్నోవేషన్ స్టార్షిప్ న్యూఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో కేవలం 30 నిమిషాల్లో, లాస్ ఏంజల్స్ నుండి టొరంటో కేవలం 24 నిమిషాల్లో, లండన్ నుండి న్యూయార్క్ కు కేవలం 29 నిమిషాల్లో. ట్రంప్ అధికారంలోకి రాగానే అనుమతులు షురూ. న్యూఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతసేపు పడుతుంది? సుమారు ఒక 16 గంటలు అని గూగుల్ చెప్తోంది. అదే మన మస్క్ మామను అడగండి ఎంతసేపు పడుతుంది అని, కేవలం 1 గంట అని చెప్తాడు. న్యూఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో అనే కాదు, టోక్యో నుండి ఆక్లాండ్ అయినా, ముంబై నుండి ఇంగ్లాండ్ అయినా, అసలు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి కేవలం గంట చాలు అంటున్నారు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. ఇప్పుడు సడన్ గా ఈ ప్రయాణాల గురించి, ఎలాన్ మస్క్ గురించి టాపిక్ ఎందుకంటే, మస్క్ గురించి తెలిసిందేగా, అస్సలు కుదురుగా ఉండడు. ఎప్పుడు ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాడు, కనిపెడుతూనే ఉంటాడు. ఎలాన్ మస్క్ పరిచయం చేసిన ఆప్టిమస్ రోబో అయినా, స్పేస్ క్రాఫ్ట్ స్టార్ లైనర్ అయినా, లేదా ఇప్పుడు లేటెస్ట్ గా తీసుకొచ్చిన స్టార్షిప్ రాకెట్ అయినా, ఫ్యూచర్ ఇన్నోవేషన్ కు పెట్టింది పేరు మన మస్క్ మామ. అసలు ఏంటి ఈ స్టార్షిప్ రాకెట్ అనేది ఒకసారి చూద్దాం. ఎలాన్ మస్క్ సోషల్ మీడియా కంపెనీ ఎక్స్ ఉద్యోగి ఎలెక్స్ ఒక పోస్ట్ చేశాడు. అందులో స్టార్షిప్ రాకెట్ పనితీరు గురించి చెప్పుకొచ్చాడు. ఇందులో భూమిపైన ఎక్కడికైనా కేవలం గంటలోపే ప్రయాణం చేయవచ్చన్నమాట. కొన్ని సంవత్సరాల్లోనే ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పోస్టుకు ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చాడు. ఇది సాధ్యమే అని అన్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఇది రాబోయే కొన్నేళ్లలో వినియోగంలోకి కూడా వచ్చేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఢిల్లీ నుండి న్యూయార్క్ కు కేవలం 30 నిమిషాలు. జెట్ లాగ్లు ఉండవు, గంటలు గంటలు అలసిపోయి ప్రయాణించడాలు ఉండవు, టైం వేస్ట్ ఉండదు, అసలు ఎలాంటి సమస్య ఉండదు. స్పేస్ ఎక్స్ రూపొందిస్తున్న స్టార్షిప్ రాకెట్ సాధారణ విమానంలా ఉండదు. ఇది ఒక రాకెట్ ను పోలి ఉంటుంది. ఒకేసారి 1000 మంది దాకా ఇందులో ప్రయాణం చేయొచ్చు. ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారై ఉంటుంది. ఇక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ అధ్యక్షుడయ్యారు. అలాగే ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ కేబినెట్ లో చోటు సంపాదించారు. ట్రంప్ విజయానికి వెన్నెముకలా నిలిచాడు ఎలాన్ మస్క్. ఈ పరిణామాలతో ఎలాన్ మస్క్ రాకెట్ స్టార్షిప్ ప్రారంభానికి ట్రంప్ అధ్యక్షులు అవడం అనేది చాలా కలిసొచ్చే అంశం. ఈ రాకెట్ కు కావలసిన అనుమతులు అన్నీ ఇట్టే సంపాదించుకోవచ్చు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక తన స్టార్షిప్ ద్వారా ఎర్త్ టు ఎర్త్ అంతరిక్ష యాత్రను సాధ్యం చేస్తానంటూ చెప్పుకొచ్చారు మస్క్. ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడయ్యాడు కాబట్టి అది ఎంతో దూరంలో లేదని అనుకోవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం అది అద్భుతం అని చెప్పుకోవాలి. ఈ స్టార్షిప్ జెట్ స్పీడ్ తో ఒక్కసారిగా భూకక్ష సరిహద్దులు దాటుతుంది. అక్కడి నుండి అంతే వేగంగా భూమికి సమాంతరంగా వెళ్లి డెస్టినేషన్ చేరుకున్నాక తిరిగి భూకక్షలోకి ఎంటర్ అయి డెస్టినేషన్ వద్ద ల్యాండ్ అవుతుంది. నిజానికి ఈ ప్రాజెక్టుపై మస్క్ కంపెనీ 10 ఏళ్ల క్రితమే ఒక ప్రకటన చేసింది. అప్పట్నుంచి ఆ ప్రాజెక్టుపై పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. చివరికి ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. ఈ స్టార్షిప్ లాస్ ఏంజల్స్ నుంచి టొరంటోకి 4061 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 24 నిమిషాల్లో కవర్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం విమానంలో ప్రయాణించడానికి 4 గంటలకు పైగా పడుతుంది. లండన్ నుంచి న్యూయార్క్ కు 5567 కిలోమీటర్ల దూరాన్ని కూడా కేవలం 29 నిమిషాల్లో చేరుకోవచ్చట. న్యూయార్క్ నుంచి షాంఘైకి 11858 కిలోమీటర్ల దూరాన్ని ఫ్లైట్ లో అయితే 14 గంటల 50 నిమిషాలు పడుతుంది. కానీ స్టార్షిప్ ద్వారా 39 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇలా ప్రపంచంలో ఏ నగరం నుంచైనా మరో మూల ఉండే ఏ నగరానికైనా కేవలం గంట లోపునే చేరుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కరికే సమస్య. ఇది కనుక అందుబాటులోకి వచ్చిందంటే విమానయాన సంస్థలన్నీ తట్టాబుట్టా సర్దేసుకోవాల్సిందే. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం, ఎలాన్ మస్క్ మనస్సు పెట్టి తలుచుకుంటే మనం టెక్నాలజీ పరంగా మరింత ముందుకు వెళతాం అనడంలో ఎలాంటి సందేహము లేదు.